అందరికీ నమస్తే అండి. మీకు ఒక వీడియో చూపిస్తా. మౌలి అని రీసెంట్ గా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో శివాజీ గారితో పాటు అదే ఆయన కొడుకుగా నటించిన వ్యక్తి అన్నమాట. ఆయన నిన్న ఒక వీడియో మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడి వినిపిస్తాను చూడండి. ఆయన ఏపీ క్యాపిటల్ గురించి సరదాగా ఫన్నీ వేలో ఒక వీడియోలో మాట్లాడారు. దానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదలెట్టారు అప్పుడే అమరావతి దేశం. సరే, దానికి కూడా ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ చేశాడు. ఎవరో మౌలి టాక్స్ అని ఉంటుంది ట్విట్టర్ లో, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఆయన ఏమన్నాడంటే, నేను సరదాగా అన్నాను నవ్వించడం కోసం, నాకు రాజకీయంగా ఎలాంటి ఇది లేదు, నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు నాకంటే ఆయన వేసిన ట్వీట్ ఏంటి ఇది. దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోమాకంటే, ఇది ఒక కామెడీగా అన్నాను నేను, ఇందులోకి నా తల్లిదండ్రులు కూడా లాగొద్దు అని చెప్పేసి అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. దానికి కూడా ఇలా అమరాబూతులు, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నాను కానీ ఇక్కడ చేయలేను, కానీ కొన్ని పెడతారు, కొన్ని చూడండి. అమరాబూతులు గతంలో అలాగే బుల్లెట్ భాస్కర్ పెట్టారు. అలాగే ఇదే రేంజ్ లో ఎంతకంటే ఎక్కువ. అంటే ఎవడు మాట్లాడినా, ఎవడు ప్రశ్నించినా, రాజకీయంగా కూడా విమర్శ చేయాల, కేవలం క్యాపిటల్ పైన ఒక జోక్ అనుకో. మన రాష్ట్రానికి క్యాపిటల్ లేదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేదు, అది అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ఉన్న వాస్తవమే కదా. కొన్ని ఏదైనా వేరే విధంగానో లేదంటే రాజకీయంగా విమర్శలు చేస్తే అనుకోవచ్చు, మీరు తిట్టినా తప్పలేదు అనుకోవచ్చు. చిన్న జోక్ రాది, ఆ మాత్రం దానికి అమ్మనాబుద్ధులు తిట్టేసుకుంటా, మీ అమ్మ లాగా, మీ నాన్న లాగా, మీ నాన్న అదవడాల్సింది, ఏం భాషలో నాయన అది సైకోతత్వం అంటారు. మీ నాయకుడు అంతే, మీరు అలాగే ఉన్నారా? కొన్ని మీరు చెప్పండి రా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? సరే, మౌలి అడిగాడు. మౌలి అనే వ్యక్తి రాజధాని లేదు రాష్ట్రానికి అని చెప్పని అన్నాడు. మీలో ఎవడన్నా ఈ బూతు తిట్టే పోరంబోకేతలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అని ఒక్కడు చెప్పండి రా, ఒప్పుకుంటాం. పోనీ మెటనా కొడకలారా, రాష్ట్రానికి రాజధానే లేదు. ప్రభుత్వం తరపు నుంచి ఇవాళకి కూడా రాజధాని ప్రతిపాదన, ఇదిగో మేము బిల్లు పెడతాం రాజధాని అని చెప్పేసి లేనే లేదురా. గతంలో 3 రాజధాని బిల్లు ఎట్టాడు, ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదన ఉండేది, అయిపోయింది అనుకోమని. తర్వాత 3 ఏళ్ళ తర్వాత 3 రాజధాని వెళ్ళాడని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. మళ్ళీ దిక్కుమాలి, ఈ దిక్కుమాలి అసలు ఈ లాజిక్లు అన్ని తెలియవు వీళ్ళకి. ఇవాళకి కూడా నేను మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెడతాను రాజధాని పైన, 3 రాజధాని మళ్ళీ వెళ్తాను అని చెప్పి, ఇగో నిన్న జరిగింది కదా, ఇది లాస్ట్ అసెంబ్లీ సెషన్, ఇది చివరి అసెంబ్లీ సమావేశాలు, ఇది రాజధాని ప్రస్తావన లేదు. మరి ఏం చేస్తారు మీరు ఏం చెప్పేసుకుంటారు? కొన్ని 3 రాజధానులు ఏమైంది? ఇక్కడ మనం వెళ్ళలేము, మనం చెప్పలేము. ఎవరైనా ఇగో రాష్ట్రానికి రాజధాని లేదని ఎవరైనా సామాన్యులు ఎవరైనా అడిగితే కనుక వాళ్ళ బూతులు దాడాక అమనాబుతులు తిట్టేయాలా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేయాలి, వాళ్ళ తల్లిదండ్రులను తిట్టేయాలా. అవి ఎవరు సైకోయిజం చూడండి. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు తిట్టాం ఒక మనం పెద్ద పట్టించుకోరు కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న తిడతారు. ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో లేదంటే అమ్మ బాబు చేస్తే కొద్ది బాధ కలుగుతుంది. మానసికంగా ఇది మాట. ఆమె తిడితే నా గురించి సత్తారులేమో, మనకి ఎలాగ అమ్మనాబుద్ధి వచ్చు, ఎలాగ ఇచ్చేసారు ఎంతలో. ఇలా అమ్మ బాబు పెంపకాలు అలాంటివి అనుకోవాలి, అంతకుముందు మనం ఏం చేయలేం. లేదంటే చిన్నదానికి అన్ని బూతులే డిస్ప్లే చేస్తాను చూడండి. ఒక్కొక్కడు ఏం మాట్లాడుతుందో ఇక్కడ నేను చదవను, కానీ ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను, ట్రై చేస్తా. అది కూడా చేయకూడదేమో, కానీ చేసి మళ్ళీ మనోడు ఇచ్చేది దీనికి అనవసరం. మీ సైకోతత్వానికి మీకు పెద్ద దండం పెట్టాలరా. కొన్ని నీళ్ళు ఎవడైనా అంత సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడైనా వచ్చి ఇక మనోడు మాట్లాడిన వీడియోకి పుట్టి బూతులు కాకుండా, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని తిట్టకుండా, మనోడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా మీరు కూడా సమాధానం చెప్పొచ్చు కదరా. మౌలి, ఇగో నీకు కలిగి కనబడట్లేదేమో, నీకు తెలియట్లేదేమో, ఇదిగో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని పలానా ఉంది, వైజాగ్ అనో లేదంటే కర్నూలునో. లాయల్ గా ఉంటాడు, చెప్పే సమాధానం దిక్మలేదు వాళ్ళారా. ఆడెవడో చెప్పాడు కదని చెప్పి మనం చెప్పకూడదు, అర్థమైందా? బూతులు తిట్టడం ఆపేయండి రా. మన పొరుగు మనం తీసుకున్నట్టు ఉంటది. జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ వైసీపీ అయినా, జగన్మోహన్ రెడ్డి సైకోలు రేళ్ళు, వైసీపీ పార్టీ అంటే సైకోలు, అందులో సైకోలు తప్పితే ఇంకెవడు ఉండడు అనే స్టేజ్కి వచ్చేసారు మీరు. ఎవడన్నా మాట్లాడాలంటే నిజంగా భయపడిపోతున్నారా, మామూలు కాదు. గతంలోని
తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా మంది మాట్లాడేవారు, ఎవరికి నచ్చిందని మాట్లాడేవారు. ఇప్పుడున్న సినిమా హీరోలు కూడా కొంతమంది స్టేజ్ మీద ప్రభుత్వాలు విమర్శించిన వ్యక్తులు ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా మీలాగా బూతులు దాడి చేయలా. వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మగారినో నాన్నగారినో, లేదంటే వాళ్ళ అక్కనో చెల్లెల్లో అమ్మనా బూతులు తిట్లా, ఏ రోజు కూడా తిట్లా. మరి నీకు ఎందుకో అంత అభద్రతా భావం అనుకోవాలి, మాకు అర్థం కావట్లేదురా. ఎవడైనా ప్రశ్నిస్తే సరిపోద్ది, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి వాళ్ళ అమ్మ బాబుని తిట్టేయాల, వాళ్ళ అమ్మగారిని తిట్టేయాల, పచ్చి బూతులు తిట్టేయాల. తిట్టేస్తే ఇది మానసికంగా ఇక్కడ సత్తాడు ఇది. అదొక మానసిక విద్య. అదే ఆ ఐడియా ఎవడిచ్చుడే కానీ మీకు వాటి నిజంగా దండం పెట్టొచ్చురా. లేదంటే మీ అమ్మ బాబు ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు. అడిగిన దానికి ప్రాపర్ గా సమాధానం చెప్పండి. బూతులు తిట్టేసుకుంటే ఏం ఒరిగేది ఏమి ఉండదు, మీ పొరిగే పోద్ది. మనోడు చూస్తాడో సరే, ఇప్పుడు మీరు తిట్టారు కదా నీకు అనుకుంటాడు. మనోడు చేసుకుంటూ ఉంటారులే, కాదనట్లేదుగా. కాబట్టి ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. రాష్ట్రం మీ అమ్మ మొగులకి ఎవరు రాసిచ్చేలా, మీ అమ్మగారు మొగులకి ఏం రాసిచ్చేలా రాష్ట్రాన్ని. ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు ఉంటుంది. మా జగన్మోహన్ రెడ్డిని ఎవడో ప్రశ్నించకూడదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మే మాకేం పెట్టట్లా. జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి ఆస్తులు అమ్మేసి మాకేం పెట్టట్లా. ప్రజల సొమ్మే, మా డబ్బే మాకు వంచుతూ మా జీతగాడు లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జీతగాడు. ఆ విషయం బాగా గుర్తుకోండి. కేవలం పరిపాలించు అని చెప్పేసి 5 ఏళ్ళు కూర్చోబెట్టారంటే మీకు రాష్ట్రాన్ని రాసిచ్చేలా ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి పెద్ద మొనగోడు, పెద్ద మొగోడు అని చెప్పి ఎవడో రాష్ట్రాన్ని రాసిచ్చేలా జీతగాడు అంతే. పరిపాలించమని చెప్పేసి 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టారు అంతే. దాన్ని మీరు ఎక్కువగా ఊహించేసుకొని రాష్ట్రాన్ని మాకు రాసిచ్చేసారు, మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అమలేక బుద్ధులు తిట్టేస్తాం, ఇంకా ఇంట్లో ఉన్న ఆడవున్న అమ్మవారిని తిట్టేస్తే అయిపోద్ది, మానసికంగా ఇది అయిపోతారు, మళ్ళీ మన ఊరేస్తారు. ఇలాంటి నియంత్రణ చాలా మంది అయిపోయారు. అది మీకే చెడ్డది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడుతూ నోటికి వచ్చింది తిడుతున్నారు. రేపు అధికారం దిగిపోతే దీనికి 3 ఎక్కువగా మీ నాయకుడిని తిడతారు. అమనాభూతులే, మీరు తిట్టి బుద్ధులు తిడతారు. ఎందుకు తిడుతున్నారా అని చెప్పి మనం అప్పుడు అడిగామనుకో, ఇదిగోరా నన్ను పలానా రోజు నా తిట్టారు, ఇలా తిట్టించారు నన్ను అని చెప్పి చూపిస్తారు. మిమ్మల్ని తింటారుగా, మిమ్మల్ని తింటారు, మీ నాయకుడినే తిడతారు. అర్థమైందా? ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని అనవసరంగా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పే దమ్ము ఉంటే నీట్ గా సామరస్యంగా సమాధానం చెప్పండి తప్పితే వెనకల్లో ఉన్న అమ్మబాబుని తిట్టేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేస్తాను, ఒరిగేది ఏం ఉండదు. ఇంకా మీరేలోకి ఎవరు సమాధానం చెప్పలేక అమలేకలు బుద్ధులు తిడుతున్నారా అని చెప్పేసి మిమ్మల్ని తిడతారు. ఇంకా మాకు అర్థమైంది అదే. ఈ భూత పురాణం చూసిన తర్వాత మాకు అర్థమైంది అదే. మరి ఇంత లేకేదవులు ఏంటారు ఇలా. ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఎడతారేమో. ఎవరైనా అడిగితే పాపం అమలాభూతం తిడతారేమో. ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టామంటున్నారు. మళ్ళీ 175 నాకే ఇచ్చేస్తాయి, నాకే వచ్చేస్తాయి. ఇక్కడ విచిత్రంగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి మై కట్టుకుంటే సభలో గట్టి ఏం మాట్లాడతారంటే అమాయకంగా మొక్క పెట్టేసి నాకెవరో లేరు, నేను నాకు మీరే దిక్కు, మీరే ఓటేయాలి, నన్ను గెలిపించాలని చెప్పి మాట్లాడతారు. ఈ కింద పాలేరాదులు ఉన్నారు కదా, వీళ్ళు అమలెక్కలు గుర్తు పెట్టారు. సైకోయిజం అన్నమాట. దీని మించిన సైకోయిజం ఎక్కడ ఉండదురా. మేము మాట్లాడిన ప్రతి ఒక్కరిని గుర్తు తిట్టుకుంటా పోవడమే. పాప అప్పుడు బుల్లెట్ భాస్కర్ అనుకుంటా, ఆయన్ని కూడా అంతే. ఆయన ఏదో ఒక స్కిట్ లో భాగంగా ఏదో వస్తే మొదలెట్టారు. ఇంకా ఆయన్ని కాదు తిట్టాడు వాళ్ళ అమ్మగారిని. పాపం వయసులో పెద్దవాడైనా సరే వాళ్ళ అమ్మగారిని బుద్ధి తిట్టారా. ఆ తర్వాత ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే మాట్లాడితే వాళ్ళని కూడా అమ్మకి బుద్ధి తిట్టాడు. మరి ఇంకెవరు అడగలరా మమ్మల్ని? అంటే మీరేం నిజంతరా, మీరేమన్నా రాజులా, మీకు 151 సీట్లు వచ్చేసి మీకు పెద్ద ఇది వచ్చేసిందా? మమ్మల్ని ఎవడో అడగకూడదు, మమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదు, మాకు 151 సీట్లు కట్టబెట్టేసిన ప్రజలు మీకు రాష్ట్రాన్ని అన్వేషణ ఎవరు అడగకూడదు. ఆల్రెడీ చేసిన అరచకాలు చాలు. మనుషులు చంపేసి డోలు చేస్తున్నారు. అందుకే ఈ కొవ్వే 151 బలం వచ్చిన కొవ్వే పనోళ్ళరా. మరి ఇంత నియంతల్లాగా ప్రవర్తించమాకండి, మీకు మంచిది కాదు. ఇవాళ అయిపోద్దా, రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా అమ్మలాంటి బుద్ధులు పెడతారు.